మేడం మీరందరు హిందువులు ఉన్నారు, కనీసం మీ పిల్లలకి ఇట్లా నేర్పితే రాంగ్ మెసేజ్ పోతుంది మేడం అని అంటే మీరు మమ్మల్ని అనడానికి లేదు. ఇవన్నీ మీరు పెట్టియా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని భరత్ చంద్ర పాఠశాలలో శనివారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల లోపలికి దూసుకెళ్లి ప్రిన్సిపల్పై దాడి చేసి చెంపదెబ్బ కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. పోలీసుల సమక్షంలోనే ఈ గొడవ జరగడం గమనార్హం. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బీజేపీ పట్టణ అధ్యక్షుడు బాలు నాయకత్వంలో పార్టీ కార్యకర్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు భరత్ చంద్ర పాఠశాలలో ఉర్దూ బోధించడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. తమ పిల్లలకు ఉర్దూ పాటలు, కల్మా నేర్పుతున్నారని, వారి పుస్తకాల్లో ఉర్దూ రాతలు ఉన్నాయని వారు ఆరోపించారు. భరత్ చంద్ర పాఠశాలలో చదువుతున్న తన కుమారుడి ప్రవర్తన, మాట తీరు, అలవాటులో మార్పులు గమనించిన వడ్రంగి రమేష్ తన కుమారుణ్ణి ప్రశ్నించగా పాఠశాలలోని ఇవన్నీ నేర్పుతున్నారని అతడు చెప్పినట్లు సమాచారం. దీంతో విద్యార్థుల ప్రవర్తనలో గమనించదగ్గ మార్పులు వస్తున్నాయని వారు వాదించారు. అంత బంగారు ఎందుకు ఈరోజు ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొటార్మూర్ గ్రామంలో ఉన్నటువంటి భరత్ చంద్ర స్కూల్ యాజమాన్యం ఇక్కడ తెలుగు, ఇంగ్లీష్, హిందీ నేర్పించాల్సిన ఈ స్కూల్లో గత వారం రోజుల నుంచి ఉర్దూ నేర్పుతా ఉన్నారు. ఈ పిల్లలకు ఒకటో తారీఖు నుంచి, 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ వరకు కూడా వీళ్ళందరికీ కూడా ఉర్దూ నేర్పిస్తూ ఉన్నారు. ఎందుకోసం అంటే చాలామంది పిల్లల తల్లిదండ్రులు నిన్న కానీ ఈరోజు కానీ మాకందరికి కూడా చెప్పడం జరిగింది. ఈరోజు స్కూల్ యాజమాన్యం దగ్గరికి రావడం జరిగింది. మీరు ఉర్దూ ఎందుకు, ఏ రకంగా నేర్పిస్తూ ఉన్నారు, ఏదైనా ఉర్దూ వాళ్లకు తొత్తులుగా మీరు మారిందో అని చెప్పి వారిని అడగడం జరిగింది. ఎందుకోసం అంటే వాళ్ళు ఈ రకంగా ఉర్దూ, ప్రత్యేకంగా ఈ యొక్క తెలుగు స్కూల్లో ఉర్దూ నేర్పించడం అంటే దీని వెనుక ఎన్నో రకాలుగా అంతర్గత శక్తులు ఉన్నాయి కనుక ఆ యొక్క శక్తుల్ని బయటికి కూడా తీసుకురావాలని చెప్పి సంబంధిత పోలీస్ శాఖ వారిని అడగడం, సిఐ గారులకు వారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది నామోషి కాదు. మొన్ననే ఇసాపై మన పిప్రిలో డబ్బులు ఇచ్చిన దానికి కూడా ఇచ్చిన డబ్బులకే ఆ యొక్క క్యాండిడేట్ ఇల్లు మొత్తం గాలబెట్టడం జరిగింది. ఇట్లాంటి పరిస్థితి రాష్ట్రంలో అనేకంగా జరుగుతూ ఉన్నాయి కనుక ఇప్పటికైనా కానీ ప్రజలందరూ కూడా, హిందూ బంధువులందరూ కూడా మేల్కొనాల పరిస్థితి ఎంతైనా ఉంది కనుక దయచేసి ఇప్పటికైనా ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించాలా. సంబంధితటువంటి ఈ యొక్క మొన్ననే 17వ తారీఖు నాడు స్కూళ్ళు చాలైతే ఇప్పటికీ కూడా ఎక్కడ కూడా ఎంఈఓలు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఏం జరుగుతూ ఉంది, ఏ స్కూల్లో ఫీజులు ఎంత వసూలు చేస్తూ ఉన్నారు, ఏ స్కూల్లో బుక్స్లకి ఎంత పైసలు వసూలు చేస్తూ ఉన్నారు, ఆ పరిస్థితి వాళ్ళు ఎంక్వైరీ చేయలేకపోతూ ఉన్నారు. సంబంధిత పేరెంట్స్ కూడా స్కూల్ యాజమాన్యానికి వారు కంపల్సరీ మీరు కడితేనే, పూర్తి స్థాయిలో కడితేనే మేము ఒప్పుకుంటాం, లేకుంటే స్కూల్లో అడ్మిషన్ తీసుకోలేకపోతున్నామని చెప్పి కూడా పేరెంట్స్ని దబాయిస్తూ స్కూల్ యాజమాన్యాలు ఈ రకంగా చేస్తూ ఉన్నారు. దీనిపై ప్రభుత్వం కూడా ఎలాంటి స్పందన లేక ఉండబోతుంది కనుక ఈ ఘటనపై ఆర్మూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సత్యనారాయణ స్పందిస్తూ అక్రమ ప్రవేశం, బెదిరింపులు, దాడికి పాల్పడినందుకు గాను బీజేపీ నాయకులపై కేసు నమోదు చేసినట్లు ధృవీకరించారు. అదే సమయంలో అనుమతి లేకుండా ఉర్దూ బోధిస్తూ వివిధ వర్గాల మధ్య గొడవలు పెంచేలా వ్యవహరించారనే ఆరోపణలపై పాఠశాల ప్రిన్సిపల్ అమీర్ ఖాన్, ఉర్దూ టీచర్ ఆలిమా, పాఠశాల కరెస్పాండెంట్ మల్లయ్యలపై కూడా బిఎన్ఎస్ సెక్షన్ 196 కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు ఎలాంటి అరెస్టులు జరగలేదు. అసలు ఏం జరిగిందనే పూర్తి వివరాలను తెలుసుకోవడానికి, వాస్తవాలను నిర్ధారించడానికి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ ఘటన స్థానికంగా భాషా విద్యాబోధన, మతపరమైన సున్నితత్వాలపై ఆందోళనకు దారితీసింది. వచ్చినప్పుడు నేను 1000% చెప్తున్నా. మేడం ఇప్పుడు అంటే మా అన్న ఏమన్నాడు, మేడం మీరందరు హిందువులు ఉన్నారు, కనీసం మీ పిల్లలకి ఇట్లా నేర్పితే రాంగ్ మెసేజ్ పోతుంది మేడం అని అంటే మీరు మమ్మల్ని అనడానికి లేదు.
ఇవన్నీ మీరు నేర్పెట్టియా మీరు నేర్పెట్టియా భవిష్యదర్శిని మరియు భరత్ చంద్ర అనే రెండు పాఠశాలలు. భవిష్యదర్శిని 1 నుంచి 7వ తరగతి వరకు, భరత్ చంద్ర అనేది 8th నుంచి 10th వరకు పర్మిషన్స్ ఉన్నటువంటి పాఠశాలలు. రెండు కూడా ఒకే ప్రిన్సిపల్తో నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాల మీద కొన్ని అలిగేషన్స్ రావడంతో గౌరవ సబ్ కలెక్టర్ గారు మరియు అడిషనల్ కలెక్టర్ గారు సూచన మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ స్కూల్లో విచారణ ఎంఈఓ గారి ఇన్ఛార్జ్ ఎంఈఓ గారి ఆధ్వర్యంలో వారితో కలిసి పోలీసు వారితో కలిసి విచారణ నిర్వహించినప్పుడు ప్రిలిమినరీగా తెలుసుకున్న విషయాలు ఏంటంటే 1 నుంచి 5వ తరగతి లోపున్న పిల్లలకి అనుమతి లేకుండా ఎటువంటి ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి అనుమతులు లేకుండానే ఉర్దూ లాంగ్వేజ్ని నేర్పినట్టుగా నాకు తెలిసింది. దాంట్లో ప్రిన్సిపల్ గారికి కూడా ఈ విషయం తెలిసినప్పటికీ అతను కూడా సహకరించినట్టు ప్రాథమికంగా నిర్ధారణ జరిగింది. మా ఆర్మూర్ పోలీస్ సిబ్బందికి సూచించేది ఏంటంటే వాళ్ళిద్దరిని కూడా విచారించి అదేవిధంగా దీనికి బాధ్యులైనటువంటి మేనేజ్మెంట్ వారి మీద కూడా చట్టపరంగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అధికారులు విద్యార్థులను ప్రశ్నించిన సమయంలో వారు అనర్గళంగా ఉర్దూ మాట్లాడడం, వారి నోట్బుక్కుల్లో ఉర్దూ రాతలు ఉండడం చూసి తల్లిదండ్రులు, బీజేపీ నాయకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒక హిందూ పాఠశాలలో అమీర్ ఖాన్ను ప్రిన్సిపల్గా, అలీమాను ఉపాధ్యాయురాలుగా నియమించిన తర్వాత అక్కడ ఏం బోధిస్తున్నారో పాఠశాల యాజమాన్యం పర్యవేక్షించకపోవడం తీవ్ర నిర్లక్ష్యమని విద్యార్థుల తల్లిదండ్రులు, బీజేపీ నాయకులు ఆరోపించారు. ఈరోజు ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్త ఆర్మూర్ ఏరియాలో భరత్ చంద్ర స్కూల్ మరియు భవిష్యదర్శిని స్కూల్లో ఈ ప్రిలిమినరీ 1 to 6th ఈ స్టూడెంట్స్కి ఏదైతే ఉర్దూ మీడియం అనేది పర్మిషన్ లేకున్నా కానీ ఉర్దూ లాంగ్వేజ్ నేర్పుతున్నాం అనేది ఆరోపణలు రావడంతో ఇక్కడికి రెవెన్యూ వాళ్ళు, బాల్కొండ ఎంఈఓ గారు, పోలీస్ వారు వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేయడం జరిగింది. దీని మీద రిపోర్ట్ తీసుకొని చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఎవరైనా అధికారులు కూడా ఇలా నిర్లక్ష్యం ఉంటే వాళ్ళకు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ చేయడం జరుగుతుంది. చెప్పిన సజెషన్లు ఫాలో అప్ అయి ఇవన్నీ కథలు అనిపిస్తుంది. ఇన్నేళ్ళైంది మీరు స్కూల్, అంత పెద్ద స్కూల్ నడుస్తుంది, గిడోడో పిచ్చాకుండా చెప్తే సబ్జెక్టే పెడతావా? కానీ దేశం గురించి బాగుపడేటోళ్ళు ఒక్కడి గురించి చెప్పే నాదులు లేడు. కానీ లాంగ్వేజ్ కానీ నువ్వు లేని లాంగ్వేజ్ తీసుకొచ్చి పెడితే చేస్తారు. మళ్ళీ ఆయన ఇంకో పేరు వెళ్ళే మళ్ళీ ఎప్పుడు పెట్టి పెట్టాడా? మళ్ళీ